మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో రాయగిరిలో ఉదయం ఒక సంఘటన జరిగింది. నిజంగా ఈ సంఘటనకు సంబంధించి ఎందుకంటే ఈ సంఘటనలో లావణ్య శంకర్ ఇద్దరు కూడా సహజీవనం చేస్తుండగా అక్కడికి వచ్చినటువంటి లావణ్య భర్త రవి వారి మీద అటాక్ చేశాడు. ఆ అటాక్ చేసే సమయంలో శంకర్ తప్పించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా లావణ్యను కత్తితో పొడవడం జరిగింది. మరి ఈ సంఘటనపై మనతో మాట్లాడడానికి రూరల్ సిఐ చంద్రబాబు గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నిజంగా ఈ సంఘటన అసలు ఉదయం మార్నింగ్ జరిగింది కదా, మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎప్పుడు వెళ్ళాలి? అప్పుడు ఆ సంఘటన జరిగిన వెంటనే 100కి కాల్ రాగానే మా మొబైల్ టీం అక్కడ రీచ్ అయింది. రీచ్ అయినప్పటికీ నేరస్తుడు ఈ రవికుమార్ భర్త ఎవరైతే ఉన్నారో ఆయన కత్తితో అక్కడే ఉండడం, మా పోలీసు ఆయన అప్పటికే కస్టడీకి తీసుకోవడం, అక్కడ నుంచి ఆయన తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకురావడం, ఇంజూర్డ్ పర్సన్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ గాంధీ హాస్పిటల్కి బెటర్ ట్రీట్మెంట్ కోసం షిఫ్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు మీరు చెప్పినట్టు భార్యాభర్తల మధ్యలో ఇతను థర్డ్ పర్సన్ ఆమెతో సహజీవనం చేసేదానికి ఎంటర్ అవడంతో వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ స్టార్ట్ అయినాయి. ఈ దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే భర్తకి ఇతను ఎవరైతే శంకర్ అని ఉన్నాడో ఇద్దరు స్నేహితులని తెలుస్తుంది ప్రాథమికంగా. ఇంకా కంప్లైంట్ పూర్తి తీసుకున్న తర్వాత దాని మీద ఇన్వెస్టిగేషన్ లో ఏమేమి వాస్తవాలు ఉన్నాయో దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. సార్ చూస్తున్నారు మన రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, నిజంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా సంఘటనలు జరుగుతున్నాయి, మనం ఎన్నో చూస్తున్నాం. మరి నిజంగా ఇంత ధైర్యంగా ఎలా వస్తున్నారు సార్? ఇలా కత్తులు పట్టుకొని వచ్చి అటాక్ చేసేంత పని ఎందుకు చేస్తున్నారంటే? ఇవన్నీ క్షణికావేశంలో జరుగుతున్నాయి. వీళ్ళు ఆలోచన రహితంగా చేస్తున్న చర్యల్లాగా కనబడుతున్నాయి. క్రైమ్ చేసేదానికి భయం లేకపోవడానికి మేమైతే కఠినమైన చర్యలే తీసుకుంటున్నాం. ఈ కేసు 307 కింద అరెస్ట్ చేస్తాము, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము, జైలుకి కూడా పంపించడం జరుగుతుంది. బట్ సొసైటీలో ఈ క్రైమ్ ట్రెండ్ అనేది కొంచెం జనాల్లో ఎక్కువ అవుతుంది. ఈ ఇల్లీగల్ అఫైర్స్ తో చాలా వరకు క్రైమ్స్ జరుగుతున్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ దీంట్లో చాలా వరకు భార్యాభర్తల గొడవలు వేరే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవడంతో అటాచ్ చేసుకోవడం అనేది ఈ మధ్య చాలా. ఇవన్నీ క్షణికావేశంలో చేస్తున్న నిర్ణయాలు అంటారా సార్? క్షణికావేశం చేస్తున్న పనులు అంటారా? యాక్చువల్ గా ఇప్పుడు భార్య తప్పు చేసింది అన్నప్పుడు భార్య గురించి ఈయన కేసు పెట్టుకోవడము, ఈయనకున్న లీగల్ వేస్ ఏమున్నాయి అవి చూసుకోవాలి. ఇప్పుడు ఆ విధంగా చేయడం వల్ల ఆయన పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఆయన భవిష్యత్తు గురించి కానీ ఆలోచన చేస్తే ఈ అటాక్స్ అవసరం లేదు. ఆలోచన లేకపోవడం వల్లే ఆయన జీవితాన్ని ఇప్పుడు నష్టపోతుంది ఆయనే. సార్ చూస్తున్నాం సార్, రాచకొండ పరిధిలో ఎన్నో అవగాహన కార్యక్రమాలు నడిపిస్తున్నారు సిపి గారు, అదేవిధంగా మీరు రూరల్ సిఐగా ఉండి కూడా చూస్తాం, మనం ఎన్నో సంఘటనలు చూస్తాం. దానికి సంబంధించి అవేర్నెస్ కార్యక్రమాలు కావచ్చు, డైలీ మీరు స్టేటస్ లో ఒక థీమ్ కూడా పెడుతున్నారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా కూడా నిజంగా ప్రజలతో ఎందుకు అవగాహన ఉండట్లేదు? కేసులు అవుతున్నా కూడా ఎందుకు భయపడట్లేదు? భయపడకపోవడానికి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వరకు వస్తే తప్ప భయం అనేది ఏంటో అర్థం కాదు. వేరే వాళ్ళ దగ్గర జరుగుతున్న వాటికి వీళ్ళని రియాక్ట్ అవ్వమంటే ఈజీగా రియాక్ట్ అవుతారు. వీళ్ళ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే ఆ భయం వస్తుంది. అక్కడే చాలా మంది ఇవన్నీ ఎక్స్పీరియన్స్ లేకపోవడం, ఈ క్రైమ్ జరిగితే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే అవగాహన లేకపోవడం, వీటి వల్ల తప్పులు చేస్తున్నారు, కేసుల్లో ఇబ్బంది పడుతున్నారు. అంటే ఒక రకంగా చూస్తే కొంతమంది ఇప్పుడు మద్యం సేవించి ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు, ఇష్టం ఉన్నట్టుగా ధైర్యం తెచ్చుకుని ఏదో పనులు చేస్తున్నారు. సార్ నిజంగా మన రాచకొండ పరిధిలో ఎన్నో కేసులు చూస్తే మొత్తానికి చాలా కేసులు అవే ఉన్నాయి. మీరు కూడా అన్ని కేసుల్లో కూడా పురోగతి సాధించారు, సంపాదించారు. ఎందుకంటే ప్రతి కేసు కూడా మీరు ఇప్పటి వరకు కూడా ఏది కూడా పెండింగ్ లేకుండా ప్రతి కేసును మీరు చేజిక్కించుకున్నారు. నిజంగా ఈ మార్నింగ్ జరిగినటువంటి సంఘటన, ఎందుకంటే వాళ్ళు అమ్మాయికి లావణ్యకు 4 పిల్లలు ఉన్నారు, మరి మరొకరితో సహజీవనం చేస్తుంది. రవికి మరొక అంటే ఈమె ఎప్పుడైతే ఈమె అఫైర్ ఉందని తెలిసినాక కూడా అతను కూడా రవి ఇంకొక ఆమెను కూడా మ్యారేజ్ చేసుకుందని తెలిసింది. మరి నిజంగా ఇన్ని సంఘటన నుండి కూడా రవి ఇంత ధైర్యం చేయడానికి కారణం ఏమంటారు? అదే అంటే నా భార్యగా ఉంటూ ఇంకొకరితో నా స్నేహితుడితో వచ్చేసిందనే కోపం మీద అతను వచ్చిండొచ్చు. ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ లో మేము అతనితో మాట్లాడినాక అవన్నీ తెలుస్తాయి. తెలిసిన తర్వాత దీని మీద కారణాలు చాలా ఉంటాయండి. ఎమోషన్స్ ఎఫెక్ట్ అయ్యే విషయాలు చాలా ఉంటాయి. దాంట్లో స్నేహితుడే నా భార్యతో వచ్చి ఇట్లా చేశాడని కోపం ఉండొచ్చు అతనికి. ఏదున్నా గానీ చట్టాన్ని ఎవరు అతిక్రమించడానికి లేదు. చట్ట పరిధిలో వాళ్ళకి ఏమి శిక్షలు ఉంటాయో అవన్నీ
అయ్యేలాగా చేస్తాం. సార్ మీ ఏం లేదు సార్, ఉదయం తెలవగానే ఇమీడియట్లీ మీరు అక్కడికి వెళ్ళిపోయారు. చాలా మంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు అదే చెప్పారు, ఇమీడియట్లీ పోలీసు వాళ్ళు వచ్చారంటారు. వాళ్ళు మిమ్మల్ని భయపడి అతను అక్కడ ఉన్నటువంటి ఇద్దరు పారిపోయారని చెప్పారు. సీన్ లో ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళు మీరు ఎంబడి అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు. నిజంగా మరి ఆ పారిపోయిన వాళ్ళని కూడా మీరు ఏమన్నా అరెస్ట్ చేస్తాం. ఇప్పుడు వీళ్ళతో వచ్చిన వాళ్ళు ఎవరనే దానికి అక్కడ సీసీ కెమెరాస్ చెక్ చేయడం జరుగుతుంది, వీళ్ళతో కూడా తెలుసుకోవడం జరుగుతుంది వాళ్ళు ఎవరు ఏందని. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి తీసుకొని వచ్చి ఇదే కేసులో వాళ్ళని కూడా రిమాండ్ చేస్తాం. సార్ ఒక్క విషయం ఏంటంటే, ఇప్పుడు రెంటింగ్ ఇస్తారు సార్, భువనగిరిలో కావచ్చు, రాయగిరి కావచ్చు, ఇప్పుడు అంతా కూడా ఇది హైదరాబాద్ అతి దగ్గర ఉన్న ప్రాంతం కాబట్టి రెంటర్స్ ఎక్కువ ఉంటారు. ఒక ఆధార్ కార్డు లేదంటే ఇలాంటి చూసి ఇస్తున్నారా, లేదంటే ఇష్టం వచ్చిన మీరు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు, రెంటర్స్ కు చూసి ఇవ్వండి అని చెప్పి. ఎందుకంటే ఇతర కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చి ఉంటున్నారు కాబట్టి మరి నిజంగా రెంట్లకు వీళ్ళు ఆశపడి ఇలాంటి వాళ్ళకి ఇస్తున్నారా, లేదంటే ఏమైనా చూస్తున్నారా సార్, లేదా అలాంటి ఏమన్నా మీరు గమనిస్తున్నారా? ఇలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళకి క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉంటేమో అది వీళ్ళకి సాధారణంగా ఆధార్ కార్డు చూడగానే ల్యాండ్ లార్డ్స్ కి అర్థం కాదు. ఓకే, వీళ్ళకి ఏమేమి కేసులు ఉన్నాయి, వీళ్ళు మంచోళ్ళ చెడ్డ వల్ల, వీళ్ళు ఎటువంటి వ్యక్తులు అనేది వాళ్ళు చెప్పలేరు. వాళ్ళకి అడ్రస్ ప్రూఫ్ కింద ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఆధార్ కార్డుని చూపిస్తారు. మేము ఈ పని చేస్తాం ఆ పని చేస్తామని రూమ్స్ తీసుకుంటున్నారు. ఓనర్స్ అంతవరకే చూస్తున్నారు. వాళ్ళు ఎటువంటి వ్యక్తులు ఏంది అనేది ఓనర్స్ వెరిఫై చేయట్లేదు వాస్తవానికి. రెంట్ వస్తే చాలా అన్నట్టు ఆ స్వార్థంతోనే వాళ్ళు ఇచ్చేస్తున్నారు రెంట్లకి. ఓకే ఓకే, నిజంగా సార్ మరి ఫైనల్ క్వశ్చన్ సార్, ఏం లేదు, ఈ ఘటనపై నిజంగా మార్నింగ్ ఒకవేళ శంకరే దొరుకుంటే శంకర్ పైన అటాక్ చేసి చంపేసేవారా? అది మనం చెప్పలేము. అంటే ఈయన ఉద్దేశంలో ఇప్పుడు నేరస్తుడితో మనం మాట్లాడిన తర్వాత అవన్నీ తెలుస్తాయి. ఆయనకి వాళ్ళ మీద ఉన్న కోపంతోనే అటాక్ చేశాడు. ఆ అటాక్ లో భార్యకి మాత్రమే దెబ్బ తగిలింది. అతను శంకర్ అనే అతను పారిపోవడం జరిగింది. ఆ పారిపోయిన శంకర్ ను కూడా పిలిచినాక ఆయన కూడా ఐ విట్నెస్ అవుతాడు. ఏం జరిగింది, అసలు వాళ్ళ మధ్యలో ఉన్న గొడవలు ఏంది, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న స్నేహం ఏంది, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మేము ఎంక్వైరీలో బయటకు తీస్తాం. ఓకే సార్, ఓకే. ఇది రూరల్ సిఐ చంద్రబాబు చెప్తుంది. సంఘటన జరిగిన వెంబడే మా పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని వెంబడే అరెస్ట్ చేశాం. కానీ నిజంగా ఈ సంఘటన జరగడం బాధాకరము. ఎందుకంటే క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎలాంటి కేసులకు వాళ్ళకి సంబంధం లేకుండా, అంటే ఆ కేసులకు సంబంధించి ఏ కేసులు పెడతారు, ఏ సెక్షన్స్ పెడతారో వాళ్ళకి అవగాహన లేకుండా పోతుంది. ఎందుకంటే మేము చూస్తున్నాం చట్టరీత్యా ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటున్నాం, కానీ ఈ అవగాహన లేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని చెప్తున్నారు. ఇది కెమెరామెన్ అరుణ్తో శరత్.